వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లూరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మొత్తానికి అయితే తమ్ముళ్ళని చూసి వచ్చారు కాబట్టి మీకు అందరికీ అర్థమయ్యి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. అయితే అసలు చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోరు ఇవన్నీ తిరగడం కూడా. ఏందాక మాకు చెప్పకనే ఇవన్నీ అసలు ఏ హింట్ కూడా ఇవ్వలేదు మీకు. ఎందుకంటే నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ అని చెప్పిన కదా, సో ఆ టైంలో ఇవన్నీ తిరగాల్సి వచ్చింది. ఎందుకు, ఏమైంది, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. లైక్ చేసి, హైప్ చేసి, కామెంట్ చేయరి. ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. సో ఇంకా మేమైతే కొరట్లోకి వెళ్తున్నాం ఈరోజు. సో ఇంకా మేము అయితే ఈరోజు చాలామందిని, దాదాపు ఒక 10 మెంబర్స్ దాకా పిల్లలతో సహా. సో సండే రోజు పోయినాం అన్నట్టు. ఇంకా సండే కాబట్టి పెద్దోళ్ళందరినీ ఇంటి దగ్గర నుంచి చిన్నోళ్ళని తీసుకొని వచ్చినాము. అందరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకా లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకొని ఒక 10-11 మెంబర్స్ దాకా అయితే ఈరోజు బస్సుకి వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా కోరుట్లలో సో చాలా టెంపుల్స్కి పోయినాము. ఇంకా ఎక్కడికి ఏందని అయితే చెప్తా. సో మొత్తానికి అయితే ఇంకో మా అక్క వాళ్ళ పాప సో హాయ్ చెప్తుంది. అసలు నిజం చెప్పాలంటే పిల్లల్ని తీసుకొని జర్నీ చేయడం అంటే మస్తు కష్టం, అది కూడా బస్సు జర్నీ. మా లక్ ఏంటంటే సీట్లు దొరికినాయి, కానీ ఒక్కొక్కసారి అయితే సీట్లు దొరికాయి కదా, ఫ్రీ బస్సులు కాబట్టి. సో మేమైతే హ్యాపీగా కూర్చున్నాము. వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళే. సో కొంచెం స్టేటస్ కోసం వీడియో తీయమంటే తీసిరు. సో మొత్తానికి అయితే కోరుట్ల రీచ్ అయిపోయినాము. సో కోరుట్ల ఇస్కాన్ టెంపుల్కి వస్తున్నాము. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నట్టు. సో మనము అక్కడ కోరుట్లలో బస్సు దిగినాం, అక్కడనే దించేసింది మమ్మల్ని బస్సు. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి. సో మా పిల్లలు చూసిరు కదా, ఇక కొంతమంది నడిచేవాళ్ళు, కొంతమంది మా చిన్నోడైతే ఎత్తుకో అని మస్తు సతాయించుడు. మేము ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 7కి వెళ్ళినాము, 7కి బయలుదేరినాము. అందుకే ఈ 7కైనా ఇప్పుడు ఎంత ఎండ కొడుతుందో. అసలు చెప్పాలంటే ఇక ఆఫ్టర్నూన్ టైంలో అయితే అస్సలకే నడవకపోదుము. ఇంకొక ఆటోలు లేవు, అసలు బండ్లు లేవు, ఏం కూడా లేవు. మళ్ళీ మస్తు లాంగ్ ఉంది మాకు టెంపుల్కును ఇక్కడ బస్సు మధ్యలోనే దించిపోయింది. అయితే మేము అందరం ఎక్కువ మంది వచ్చినాం కాబట్టి ఒక ఆటో మాట్లాడుకొని వస్తే బాగుండు, కానీ మేము అసలు ఏం అనుకోలేము. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాం కాబట్టి ఇంకా బస్కి వచ్చేసినాము. ఇంత దూరం ఉంటుందని మాకు తెలియదు కదా. సో ఇంకా నడుచుకుంటా పోతున్నాం అన్నట్టు. సో మా వాళ్ళు అయితే ముంగట పోతురు. ఇంకా మా చిన్నోడు ఏడుస్తున్నా అని చెప్పి నేను కొంచెం ఇంకా వాడిని ఎత్తుకొని మెల్లగా వచ్చిన. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. మస్తు దూరం ఉంది, నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది అనుకోరు. పిల్లల్ని పట్టుకొని మస్తు ఇబ్బంది అసలు చెప్పాలంటే. ఇదైతే ఎంట్రెన్స్ అన్నట్టు. సో టెంపుల్కి వెళ్ళాగానే ఇట్లా గేట్ ఉంటుంది. ఇంకా లోపల అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషను. సో చూసిరు కదా, ఇదంతా కూడా ఇస్కాన్ టెంపుల్ లొకేషను. సో మనం ఎంట్రెన్స్ ఎట్లుంటుంది. సో రాధాకృష్ణుల ఒక ఫొటోస్ ఉంటాయి. ఇంకా పక్కకే చూసిరు కదా మీరు. సో పక్కకైతే కోనేరు ఉంటుందంట. సో అదైతే కోనేరు అంట. మనము వెళ్ళంగానే చెప్పిరు అన్నట్టు. దీని యొక్క చరిత్ర ఏంది అనేది అయితే తెలియదు, బట్ కోనేరు అని అయితే అన్నారు. ఇది ఉండబట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుందట, బట్ ఈ మధ్యనే ఎక్కువ ఫేమస్ అయింది ఇస్కాన్ టెంపుల్. సో చాలామంది వెళ్తున్నారు కాబట్టి సో అందరికీ తెలియడం జరుగుతుంది. సో అందరూ వెళ్తున్నారు. సో మా వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిరు, మేమే లేట్ అనుకోర్రి. ఇంక ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఎట్లుంటుందని ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్తోనైతే పోతున్నాము. మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా, ఇట్లాంటి మన కొత్త లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది. మా జర్నీ ముచ్చటకి అత్తనైతే పెద్దాపూర్ బస్ ఎక్కినాము. జగిత్యాల టు పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ అని కూడా అంటారంట దీన్ని. సో ఆ బస్సు ఎక్కితే ఇంకా మాకు ఈ టెంపుల్కి పోయే దారిలో దించేసి అక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ నడిచినాము. గ్రేట్ కదా అసలు. మాకైతే ఆ టైంలో ఏం అర్థం కాలేదు, ఇప్పుడైతే గంత దూరం నడిచినామా అనిపిస్తుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది సో వేరే విలేజ్లలో కూడా ఉన్నది. సో మెట్పల్లి అట్లా ఉన్నది, జగిత్యాల కూడా చాలా విలేజ్లలో ఉన్నది. బట్ మాకు మాత్రం ఇంకా కోరుట్లనే ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు కాబట్టి మేమైతే ఇక్కడికే వచ్చేసినాం అన్నట్టు. సో మొత్తానికైతే ఇంక ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే అసలు ఎవరు కూడా లేరు. సో పక్కకైతే ఆవులు ఉన్నాయి. సో రాధాకృష్ణులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆవులు కాబట్టి సో ఆవులు అయితే ఉన్నాయి. ఇంకా ఇటు చూసిరు కదా, ఇటు సైడు అదే మెయిన్ అన్నట్టు, అందులోనే రాధాకృష్ణ వాళ్ళు అయితే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంక ఇక్కడికి ఎంట్రీ ఇవ్వాలి అంటే చాలా రూల్స్ పాటించాలి. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు. సో ఇక్కడికి చాలామంది టూర్ లాగా కూడా వస్తారు. సో మంచి లొకేషన్ ఉన్న ప్లేసు. ఇక్కడ ఫోటోషూట్ అట్లా కూడా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్, అక్కడ చెట్లు ఉన్నాయి కదా, సో అన్ని చెట్లే ఎక్కువ ఉంటాయి. సో చుట్టుపక్కల ఉన్న చెట్లకు పూలు అట్లా తెంపద్దు అనే కండిషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే సో పద్ధతిగా రావాలి. పద్ధతిగా అంటే మరి మీరు చీరలు కట్టుకోలేదు అక్క అని అయితే అనుకుర్రి, అంటే డ్రెస్సులు కొంచెం బాగా రావాలి అని అర్థము.
ఇంకా మాకైతే ఫస్ట్ రాగానే ఇక్కడ ఒక చిన్న పిల్లలు ఉన్నారన్నట్టు. ఇంకా వాళ్ళే బొట్లు పెడుతున్నారు. సో మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇంక అక్కడ ఒక పిల్లలే ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే ఎవ్వరు లేరు. అయితే ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. మా వాళ్ళందరికీ బొట్లు పెట్టంగా నేను వీడియో తీసిన. నాకు బొట్టు పెట్టేటప్పుడు మా అక్కని వీడియో తీయమంటే ఏం చేసింది, కెమెరా ఆన్ చేసింది కానీ వీడియో చాలు చేసి మర్చిపోయింది. సో తీసిందేమో అని నేను అనుకున్న. తర్వాత గ్యాలరీలో చూసే వరకు లేదు. ఇంక అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. సో మొత్తానికి అయితే ఇంకా లోపలనైతే ఇట్లుంటుంది. సో అందరూ ఒకసారి హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే అని అయితే అనుకోర్రి. అస్సలు లోపలికి ఎంట్రీ ఇవ్వంగానే ఎంత మస్తు అనిపించిందో అసలు. కళ్ళు ఇంకా చూడబుద్ధి అయింది. ఎందుకంటే మనము ఫొటోస్లలో చూసిన దానికి రియల్గా చూసిన దానికి మస్తు డిఫరెంట్ ఉంటాయి కదా రియల్గా. సో మనము ఎదురుగా చూసేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో చూడబుద్ధి అయింది మాకైతే. సో ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడనైతే. ఇంకా మేమే ఉన్నాం కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఇంకెక్కువ ప్రశాంతంగా అనిపించింది. మనం ఏదైనా టెంపుల్కి వచ్చినామంటే మస్తు మంచిగా అనిపిస్తుంది. సో ఆ దేవునికి అన్నీ అయితే కష్టాలు బాధలు అన్నీ చెప్పుకునే టైం దొరికింది. కొన్ని టెంపుల్స్లో ఎక్కువ జనం ఉండడం వల్ల మనం సరిగ్గా చూసుకోలేము. సో మేము అంత దూరం నుంచి వచ్చినందుకైతే హ్యాపీ. సో కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ లైట్ ఫోకసు అక్కడ లోపల లైట్స్ పెట్టేసారు అన్నట్టు. సో రాధాకృష్ణుల వారి దగ్గర ఆ లైట్ ఫోకస్ వల్ల మాకు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఇట్లా సెల్ఫీలా తీసుకుంటూ వస్తలేదు. సో బ్యాక్ సైడ్ నుంచి అట్లా తీసినాము. కానీ మస్తు అంటే మస్తు ఉంది టెంపుల్ అయితే. ఎవరన్నా మన జగిత్యాలలో ఉన్న వాళ్ళు ఉంటే దగ్గర లొకేషన్లో, సో కరీంనగర్ కానీ ఎక్కడన్నా ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి చూడుర్రి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మా పిల్లలైతే అస్సలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. మా చిన్నోడు ఏం చేసిండంటే ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా సో గేట్లు, వాటి కిందికే లోపలి దాకా పోయిండు. అక్కడికి అసలు ఎంట్రీ లేదు. ఒకప్పుడు అయితే వెళ్ళనిచ్చేవాళ్ళరట. సో దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్ళట, ఫొటోస్ కూడా దిగిర్రు. కానీ ఇప్పుడైతే అస్సలు పోనిస్తలేరు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ ఫేమస్ అయింది ఈ టెంపుల్ కాబట్టి. సో చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇంకా లోపలికైతే అసలు పోనిస్తలేరు. ఇంకా మేము అక్కడ ఉన్నంతసేపట్లనే చాలామంది వచ్చారు. మాకు ఒక విషయం అయితే తెలియదు. మేము అందరం కూడా కొత్తగానే పోయినాము. ఇప్పటికీ పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా తెలుసుకోకనే వెళ్ళినాం అన్నట్టు. మేము 3 కల్లా వస్తే బాగుంటుండే. ఎందుకు అంటే మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి మార్నింగ్ టైం ఎవ్వరు లేరు. సో 10-11 కల్లా సో ఎక్కువ మంది వస్తూ ఉన్నారన్నట్టు. ఇక్కడ సండే రోజు మేము పోయింది కూడా సండే రోజే. సో సండే రోజు అయితే రావన్నట. ఆ రోజు ఇక్కడ అన్నప్రసాదం అయితే ఉంటుందట. సో ఇక్కడ వంటలు చేసి సో భోజనాలు అయితే పెడతారు అని అయితే తెలిసింది. కానీ మేము పొద్దున వెళ్ళినాం కాబట్టి సో 3 దాకా వెయిట్ చేయలేం కదా. సో 3కి 2కి అట్లా భోజనాలు అయితే పెడతారట. ఇంత దూరం వచ్చి మిస్ అయినాము ఆ దేవుని ప్రసాదం దొరకడం అంటే చాలా అదృష్టం కదా. అదృష్టం మిస్ అయినామని ఒక బాధనైతే అనిపించింది. సో మొత్తానికి అయితే ఇంకా బయటనైతే ఇట్లుంటుంది. సో మొత్తం అసలు చుట్టూ చెట్లే ఉంటాయి. ఎంత గ్రీనరీ, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడనైతే. అసలు మాకు ఇక్కడ కొబ్బరికాయలు ఏమో కూడా నేను తీసుకపోలేము. జగిత్యాల నుంచి తీసుకపోతే అయిపోతుండే, అక్కడ ఉంటాయేమో అనుకున్నాము. బట్ అక్కడ లేవు. ఇక అంత దూరం పోయి వట్టిగా వచ్చినామని కొంచెం బాధ అనిపించింది. బట్ మొక్కుకున్నాము మంచిగా. సో మంచిగా అనిపిస్తే ఇంకెప్పుడన్నా వెళ్ళొచ్చు కదా. సో చెట్లన్నిటికీ కూడా పూలు బాగున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ఇల్లులానే ఉంది. సో ముగ్గులు కూడా వేసిరు. సో పక్కకైతే అక్కడ బంగ్లా కనిపిస్తుంది కదా, అక్కడనే వంటలు చేస్తారంట. సో అక్కడనైతే వంటలు అవి చేస్తారట. ఇదైతే ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నట్టు. సో మొత్తము ఇట్లుంటుంది అన్నట్టు. చుట్టూ ప్లేస్ అయితే మంచిగా ఉన్నది. ఇంకా ఇక్కడికి చాలామంది వస్తూనే ఉన్నారు చూసిన కన్నా. సో అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, సో అక్కడనే మెయిన్ అయితే రాధాకృష్ణుల వారైతే ఉంటారు. ఇంకా మీరైతే అనుకోకూరు ఏంటక్క నీ వాయిస్ ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవచ్చు కదా మంచిగా అని అనుకున్నా. కానీ మొన్న ఒక వీడియోకి నేను చిన్న మ్యూజిక్ అట్లా యాడ్ చేసిన, ఓకే వాయిస్ పెట్టద్దు అని చెప్పి. కానీ ఏమైందంటే మొత్తము కాపీరైట్ పడేసింది, వీడియో మొత్తము డిసేబుల్ అయిపోయింది. ఇంకా అందుకే మ్యూజిక్ పెట్టడం అనేది బంద్ చేసి మొత్తం నా వాయిసే విత్తున్నా. ప్లీజ్ ఏమనుకోకుర్రి. ఇంక ఇక్కడ చూసిరు కదా కొంచెం టెంపుల్ నుంచి ముందుకు రాగానే ఇక్కడ పార్క్ లాంటిది ఉంటుంది అన్నట్టు. సో ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మెయిన్ ఈ సమ్మర్ సీజన్లో
సో వాటర్ ఇంపార్టెంట్ కదా. సో వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి. సో మేమైతే బాటిల్స్ తీసుకుపోయినాము. ఆ బాటిల్స్లలో వాటర్ నింపుకొని అయితే తాగినాము. సో మంచిగా ఉన్నాయి వాటర్ కూడా. సో ఇక్కడ ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా టెంపుల్ ముందు, అక్కడనే ఫొటోస్ బాగా మంది దిగుతారు. సో అక్కడ శ్రీ రాధా గోవర్ధనగిరి టెంపుల్ అని అయితే ఉంది. అసలు ఎంత బాగుందో. ఇంకా ఇక్కడికి మేమైతే ఇంకా లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొంచెం వీడియోస్ అట్లా షూట్ చేసుకునేసరికి మళ్ళీ ఎక్కువ మంది వచ్చిర్రు. ఫొటోస్ అయితే మేము దిగలేము అని చెప్పి అయితే మళ్ళీ వచ్చినాము. అయితే మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మేము చేసే మిస్టేకు మాకు అక్కడ చెప్పినది ఏంటంటే, మనం ఫొటోస్ ఎప్పుడు దిగినా సరే ఏ టెంపుల్ అయినా ఏ దేవుని కాడనైనా కానీ సో దేవునికి వెనకాల మనం వీపి చూపిస్తూ ఫొటోస్ అయితే దిగద్దంట. సో సైడ్కి అట్లా నిలబడి దిగాలట. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పిర్రు మేము అట్లా దిగితే ఆ ఒక్క విషయం అయితే తెలుసుకున్నాం అనిపించింది. ఇంకా మొక్కుదామని చెప్పి వెళ్ళిన, కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. మేము దేవుడు అక్కడ ఉన్నాడు కదా, సో స్ట్రేట్గా మొక్కుదామని నేను వెళ్ళిన. సో ఇక్కడ పక్కకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అట్లా మొక్కద్దు అని నాకు చెప్తున్నారు. వాళ్ళు ఇట్లా సైడ్కు ఉండి మొక్కుతున్నారు కదా, సో నన్ను కూడా అట్లనే మొక్కమంటారు. నాకు అర్థం కాలేదు. అరే దేవుడేమో ఇటు సైడ్ ఉన్నాడు, మరి వీళ్ళు ఎందుకు ఇట్లా మొక్కుతున్నారు అని అనుకున్నా. బట్ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా. సో ఇంకా పెద్దోళ్ళకు తెలిసినంత మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం పాటించాలి కాబట్టి సో నేను కూడా అట్లనే మొక్కిన. సో మా వాళ్ళు అయితే అంటున్నారు, అరే నువ్వు అట్లా ఎందుకు మొక్కుతున్నావు అంటే వాళ్ళు చెప్పిరు, సో మనకు తెలియదు కదా, సో చెప్పినట్టు వినాలని చెప్పి ఇంకా మొత్తానికి అయితే మొక్కేసిన. అయితే ఇంకా 10-11కి అట్లా సో ఇక్కడ పూజారి ఉంటాడు అన్నట్టు. సో హారతి ఇస్తాడు, పూజ చేసి హారతి ఇస్తాడు. సో మేము వెళ్ళినాము. అయితే ఇక్కడ కొంచెంమంది పెద్దవాళ్ళు వచ్చిరు అన్నట్టు. పెద్దవాళ్ళు వచ్చిరని చెప్పి వాళ్ళకు స్పెషల్ దర్శనం అయితే చేసిరు. ఇంకా మేము కూడా వెళ్ళినాము, హారతి అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళు సో దేవునికి పూజ చేసేటప్పుడు పైనుంచి కొంగేసుకోవాలంట. సో మాకైతే తెలియదు, కానీ అక్కడ వాళ్ళు చూసినాం అన్నట్టు. అక్కడికి అయినాక మాకు తెలిసింది. ఇంకా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసేసరికి. కొత్త కొత్త విషయాలు సో చాలా తెలుసుకున్నాము మేమైతే. ఇంకా అసలు రాధాకృష్ణుల వాళ్ళు టెంపుల్ మీరు ఎంతమంది చూసిరు, మీ దగ్గర ఉన్న ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో మీరు ఎక్కడికి వెళ్ళిరు అనేది అయితే కామెంట్ చేసి అయితే మర్చిపోకుర్రి. సో ఇంకా మా చిన్నోడు అయితే మస్తు అంటే మస్తు సతాయించిండు నన్ను అయితే. అసలు నాకు హ్యాండ్ పెయిన్ ఉందని చెప్పినా కదా, ఆ చేతు నాకు అప్పటికే 4-5 డేస్ అవుతుంది అంతే. సో చేతి నొప్పి ఎక్కువ ఉంది. చిన్నోడు ఇంకా ఎండ కొడుతున్నది, వాడు ఏడుస్తున్నాడు. అసలు మాకేం అర్థం కాలేదు. సో తినడానికి ఏమన్నా తీసుకుందాం పిల్లలకి అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. సో స్వీట్స్ ఉన్నాయి, గులాబ్ జామ్స్, సో చిన్న చిన్న గోధుమ పిండి బజ్జీలు అవి అయితే ఉన్నాయి. మేమైతే బూందీ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి పిల్లలు సతాయిస్తారు అని చెప్పి వాళ్ళని ఆడిపిద్దామని చెప్పి పక్కకు పార్క్ లాంటిది ఉంది అని చెప్పినా కదా, సో అదైతే ఆ టెంపుల్దే. ఇంకా అక్కడికైతే వెళ్ళినాము. మంచి అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి, సో జారేడిది ఉన్నది, ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడనైతే పిల్లల కోసము. అక్కడ ఒక బోర్డు రాసి పెట్టిన అన్నట్టు. సో 8 years లోపు పిల్లలకు మాత్రమే అని చెప్పి అక్కడ ఉంది. 10 సో 10 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే అనుమతి అని ఉంది. కానీ మేము ఊరుకుంటామా, మేము కూడా వాడేసినాం అన్నట్టు అవన్నిటిని. సో మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు ఆడుతున్నారు. ఇక మేమైతే ఇక్కడ చిన్నది, ఇది మేము చిన్నప్పుడు ఆడుకున్నాము. సో ఇట్లాంటి వాటితోని మస్తు అనిపించింది. ఇక మేమెందుకు ఆడొద్దని చెప్పి ఆ బోర్డు చూసినా సరే పట్టించుకోకపోయి సో మేమైతే మంచిగా ఆడుకున్నాము. సో వీటితోని ఇంకా ఉయ్యాలలు కూడా ఊగినాము. సో మీరు చిన్నప్పుడు ఎంతమంది ఇట్లా ఆట ఆడిరు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. సో ఇంకెవరు ఫస్ట్ లేపుతారు అని చెప్పి మేమే పోటీ పెట్టుకుంటున్నాము. సో అంత ఎండ కొట్టింది, అప్పటికి 12 అవుతుంది. అంత ఎండ కొట్టినా సరే మాకు అసలు ఎండనే అనిపించలేదు. ఎందుకంటే హ్యాపీ అనిపించింది. మనము లైఫ్లో ఇట్లాంటివి తక్కువ కదా, సో ఇట్లాంటి టైం వచ్చినప్పుడే ఇంకా ఎంజాయ్ చేయాలి కాబట్టి అందరితోని. సో మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకా అప్పటికే ఆకలి కూడా ఎక్కువ అయిపోయింది. ఇంకా నాకు చేతి నొప్పి ఉందని చెప్పినా కదా, నేనైతే ఏం తీసుకోలేదు. పిల్లల కోసం అని చెప్పి బోన్ తీసుకున్నాం, వాళ్ళకైతే తినిపించేసినాము. సో అదంతా వీడియోనైతే ఏం తీయలేదు. ఇంకా మస్తు ఇదొక్కటే కాదు, ఇంకా ఆడుకోవడానికి ఇక్కడ ఫుల్ ఉన్నాయి. ఇంకాసేపు ఉయ్యాల కూడా ఊగేసినాము. ఇంకా మేము ఎవరు ఫస్ట్ లేపుతారని చెప్పి మేము పోటీ పెట్టుకుంటున్నాము. నేనే బక్కగా ఉన్నా కాబట్టి నన్నే వాళ్ళు అస్సలు ఆడనిత్తలేరు. సో ఇట్లా
జరిగింది అన్నట్టు. ఇంక ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా టెంపుల్స్కి వెళ్ళినాము మన కోరుట్లలోనే. అది ఎక్కడికి ఏంది అనేది అయితే సో ఈ వీడియో ఇప్పటికే బాగా లెంతీ అయిపోయింది. సో లెంతీ వీడియో పెడితే మీరు చూస్తారో చూడరో, లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చూస్తున్నారని చెప్పేసి సో అది వేరే వ్లాగ్లోనైతే పెట్టేస్తా. ఈ వీడియో ఓన్లీ ఇస్కాన్ టెంపుల్ మందమే ఈ వీడియోనైతే పెడతాను. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం అనేది నెక్స్ట్ వ్లాగ్లోనైతే మీతో షేర్ చేసుకుంటా. ఆలోపు ఈ వీడియో ఎట్లుంది ఫ్రెండ్స్ కామెంట్ చేసిన మర్చిపోకుర్రి. బాగుందా? ఇంకా ఇప్పుడైతే ఈ టెంపుల్ కాడనైతే అయిపోయింది. సో మొత్తానికైతే ఇంక ఇప్పుడు ఇక్కడ ఆవులకైతే దానా పెడతారంట. సో మనం 50 రూపీస్ ఇస్తే వాళ్ళే దానా ఇస్తారు, అవైతే ఆవులకు పెట్టడమే. సో ఇంక ఇవి ఆవులకు పెట్టేసుకొని ఇంకా మొత్తానికైతే ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో వీడియో ఎట్లుంది కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.